నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ దానంతగా అది పని చేసుకోలేదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ అనే పర్సన్ నిలబడి పని చేస్తాడు. ఇప్పుడు కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్ ఓనర్సే తన బిజినెస్ కి అమౌంట్ అప్పుగా ఇస్తున్నారు. బిజినెస్ ఓనర్స్ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఒక బిజినెస్ కైలాస్ ఏమో 5% ఇంట్రెస్ట్ పెట్టాడు, దివ్య ఏమో 10% ఇంట్రెస్ట్ పెట్టింది. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్ వరకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే, మనము ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లెక్కలు అనేవి 365 డేస్ క్యాలిక్యులేట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఇస్తారా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా ఇస్తారా, ఎవరీ మంత్ 30 డేస్కి ఇస్తారా? వడ్డీ లెక్కలు ఎవ్రీ మంత్ 365 డేస్కి ఇస్తారా, ఎట్లా అండి చెప్పండి? ఎట్లా ఇస్తారు? వడ్డీ ఏ విధంగా ఇస్తారు? ఇంట్రెస్ట్ 365 డేస్కి ఇస్తారు సార్. ఇస్తారు. ఫెస్టివల్స్ వచ్చాయని, పండుగలు వచ్చాయని, సండేస్ వచ్చాయని, సెకండ్ సాటర్డే వచ్చాయని వదులుకుంటారా ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు? అస్సలు వదులుకోలేరు. ఓకే, 365 డేస్ కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకే, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. ఓకే, సో డన్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. మెయింటైన్ అకౌంట్స్. బిల్ వైజ్ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఎంటర్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి, కైలాస్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ పెట్టామో ఆ ఆప్షన్కి వస్తుంది. ఎస్, ఎంత? 365 డేస్, ఆల్ బ్యాలెన్సెస్. చూడండి, క్యాలెండర్ మంత్ ఉంది, క్యాలెండర్ ఇయర్ ఉంది, 30 డే పర్ మంత్ ఉంది. ఇప్పుడు కూడా 365 డేస్ తీసుకోవాలి. దివ్య క్యాపిటల్. ఈ రెండింటికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, మిగతా వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, వీటికి అవసరం లేదు. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది చేసేటప్పుడు మనం డేట్స్ మ్యాండేటరీగా మార్చాలి. ఫస్ట్ వన్ రిసిప్ట్ డేట్, మంత్ డే చాలు, ఇయర్ అవసరం లేదు. 1/4 ఇక్కడ కైలాస్ 8 lakhs. 1/5 మళ్ళీ ఫస్ట్ 4th month లో 8 lakhs పెట్టాడు ఓనర్, 5th month లో మళ్ళీ 3 lakhs యాడ్ చేస్తున్నారు రిసిప్ట్.
ఈ టోటల్ 11 lakhs అవుతుంది. మళ్ళీ receipt లోనే దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్. ఆమె తీసుకొని వచ్చింది 164 lakhs. సో తర్వాత 1716 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్ తీసుకోవాలి. 2 lakhs. 17 రిసిప్ట్. దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. రైట్. దివ్య విత్డ్రా పేమెంట్ 28 రిసిప్ట్. కైలాస్ 29 దివ్య యాడ్స్ 6 lakhs. 110 కైలాస్ 3 lakhs. దివ్య యాడ్స్ రిసిప్ట్ 111 విత్డ్రా పేమెంట్ 112 మళ్ళీ 31 3 రిసిప్ట్ 12 కమిషన్ రిసీవ్ 45,000. ఈ విధంగా మనం మంత్ వైజ్ పేమెంట్ రిసిప్ట్ ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా పని చేసుకుంటాం. ఫైనల్ గా బిజినెస్ ఎంత ప్రాఫిట్ ఇవ్వాలి ఓనర్స్ కి. సో 45,000 లో 38,000 పోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్ బోర్డ్ కామన్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లెడ్జర్ బ్యాలెన్స్ క్యాపిటల్. గ్రాండ్ టోటల్ చూడండి కింద 44,479. 44,479. ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం బిజినెస్ అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవాలి. రియల్ క్యాపిటల్ 66,109. 66,109. ఇలా ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓనర్ తన బిజినెస్ కు సమ్ పర్సెంటేజ్ తో అమౌంట్ ఇచ్చేటప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యాడ్ చేయడం, అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం, యాడ్ చేయడం, తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చింది అనేది కాన్సెప్ట్. ఈ రోజుతో జనరల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్.
సురేష్, జయప్రకాష్, జిమ్, నాయుడు, చంద్రాండి, దివ్య, విజయ. ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్ యా. సార్. వీడియోస్ 1-2 సార్లు చూడండి. నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. ఓకే. సో ఆ మెటీరియల్లోనే పక్కన పెన్ను తీసుకొని రాసుకోండి. ఏ ఆప్షన్స్ ఏం పెట్టాలి అనేది కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, డన్ గైస్. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి ప్రకాష్. సార్ ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ సార్ అది కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం డీటెయిల్ గా, అంటే గ్రాండ్ టోటల్ అవి అమౌంట్స్ కొంచెం. బ్రదర్, అంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము మాన్యువల్ చదవాలా. ఓకే, అది మాన్యువల్ చదివితే కానీ మీకు క్లారిటీగా అర్థం కాదు. ఓకే, సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే మాన్యువల్ గా ఉండే సబ్జెక్ట్ ని లైక్ కంప్యూటర్ లో చేయడం. ఓకే,